ఇవాళ జరిగిన దానికి లైఫ్ లెసన్ నాకైతే బర్త్డే పార్టీకి అని తయారయ్యా. ఆల్మోస్ట్ రెడీ అయ్యే టైంలో ఫట్టుమని లిటరల్ గా జిప్ ఫెయిల్ అయిపోయింది. డ్రెస్ ఇంత మంచిగా ఉండే ఏం లాభం, లిటరల్ గా ఎంటైర్ జిప్ పోయింది అనమాట. ఓ మై గాడ్, నాకైతే ఇది ఇంట్లో ఒక 15 నిమిషాల ముందు అయింది కాబట్టి ఇలా. బట్ వాట్ ఇఫ్ పార్టీకి వెళ్ళాక అయ్యుంటే అని నాకైతే ఆ ఊహకే ఇట్లా భయం అయింది అనమాట. అప్పుడు అనిపించింది, అమ్మ ఎన్ని జిప్ డ్రెస్లు వేసుకొని నేను బయటకు వెళ్ళినా ఎప్పుడు ఈ మైండ్కి రాలేదని. ఇవాళతో డిసైడ్ అయినా ఇంకొకసారి జిప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది నాట్ ఫస్ట్ టైం. అసలు జిప్పులు ఫెయిల్ అవ్వడం వేరు, కానీ ఇది మొత్తం పెట్టుకున్నాక ఒకటేసారి జిప్ మొత్తం ఇట్లా ఫెయిల్ అయిపోయి ఊడిపోవడం అనేది వేరు అనమాట. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బ్లాక్ డ్రెస్ కి అయితే మార్చుకున్నాను. యాక్చువల్లీ ఈ డ్రెస్ కూడా జిప్ ఫెయిల్ అయిన డ్రెస్, బట్ వేసుకోగా ఫెయిల్ అయిపోయినాయి. వాటిని మా మమ్మీ నార్మల్ డ్రెస్ లాగా కుట్టింది, అందుకే మీరు చూస్తే కొద్దిగా నాకు టైట్ ఉంది, బికాస్ జిప్ ని దగ్గరకు అయిపోయింది కాబట్టి. అండ్ మా అశ్విన్ అని ఈ డ్రెస్ లో చూసి ఫీల్ అయింది అనమాట. అమ్మ ఎందుకు ఇది వేసుకున్నావు, ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాం కదా అని. మీరు ముందు షార్ట్ చూసి ఉంటే తను ఎంత ఎగ్జైట్ అయిందో మేమిద్దరం మ్యాచింగ్ అని అనుకున్నాను. చూడండి అమ్మ, మీ జిప్పుల స్టోరీలు ఏమైనా ఉన్నాయా కింద కమెంట్ చేయండి. పార్టీకి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రెండ్స్ తో ఇదే డిస్కషన్ అయింది. బట్ ఐ ఎండెడ్ అప్ దిస్ లుక్ విత్ దిస్ బ్లాక్ ఇయర్ రింగ్స్, చైన్ లేకుండా, అండ్ జుట్టు నాకు పోనీటేలో ముడేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్ గా లుక్ అండ్ స్టోరీలో ఇన్స్టాలో పెడితే మీ అందరికి నచ్చింది, కానీ నేను ప్లాన్ చేసుకున్నది ఇది కాదు కాబట్టి ఐఎమ్ కైండ్ ఆఫ్ ఓకే. తర్వాత మూడ్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్ గా నచ్చింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి.